హైదరాబాద్ మల్కాజ్గిరిలోని మీర్జాలగూడ బస్తీని ఆనుకుని ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని ఖాళీ చేయాలంటూ రైల్వే అధికారులు నోటీసులు జారీ చేయడంపై స్థానికులు ఆందోళన చేపట్టారు. రేణుకా ఎల్లమ్మ తల్లిని తాము ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నామని చెప్పారు. ఇక బస్తీలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న తమను అమ్మవారు ఆదుకుంటోందని వారన్నారు. ఇక రేణుకా ఎల్లమ్మ తల్లిని తమ నుంచి దూరం చేయవద్దన్నారు. అనంతరం బస్తీ ప్రజలు మీర్జాలగూడ చౌరస్తా వరకు పాదయాత్రగా వచ్చి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు భిక్షపతి, బాల నరసింహ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికైనా వచ్చి కూడా వాళ్ళు ఒడిబియ్యాలు పోస్తారు. మళ్ళీ నవరాత్రులకు కానీ మళ్ళీ వినాయకుని పెట్టినప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక దానికైనా మేము అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పూజలు చేసుకుంటాము. పిల్లలకు కూడా ఏది అనుకున్నా కూడా అవి మంచిగా జరుగుతున్నాయి. ఓట్ల కోసం అయితేనేమో ఇంటింటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. మరి ఇంతవరకు కూడా మాకు ఈ లెటర్ వచ్చిందంటే ఒక్కరు కూడా స్పందించలేదు. మరి నాయకులకు మేము ఇంకా ముందు ఓట్లు వేస్తామా వేయమా వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇంత మంచిగా మేము పిల్లలు కానీ చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు. ఇక్కడ పిల్లలు అమ్మవారని మొక్కుతుంటారు. అట్లాంటప్పుడు కన్న తల్లి రొమ్ము గుద్దినట్టు చేస్తున్నారు వీళ్ళైతే. ఈ రాజకీయాలు ఈ సంవత్సరం నుంచే ఇట్లా జరుగుతున్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. టీఆర్ఎస్ 10 years అప్పుడైతే అందరికీ భయం ఉండే, ఏదానికి కానీ భయపడుతుండే. కానీ ఇప్పుడైతే విచ్చలవిడితనం అయిపోతుంది. ముందు జరిగిన విషయాలన్నీ మళ్ళీ బయటపడుతున్నాయి. ఇక్కడ చూడు, ఇప్పుడు సికింద్రాబాద్లో చూడు, అమ్మవారిని కాలు దండిండ్రంట. ఇక్కడనేమో మేము కులమత భేదాలు లేకుండా మేము చేసుకుంటున్నాము. అక్కడ చూడండి అట్లా చేస్తారు. గుడి మేము ఆర్భాటంగా నిలబెట్టుకున్నది వాళ్ళు స్వయం ఒలిచింది కాబట్టి నేను ఉన్నాను దానికి సాక్ష్యంగా. ఎందుకంటే చిన్నతనంలో పెంచినందుకు ఒకసారి ఇంత తీసేసాను, రెండోసారి తెలిసినప్పుడు మేమే దాన్ని శుభ్రం చేసుకొని కడిగి చేసి అంతా పెట్టి చిన్నగా మామూలుగా గొడవ కట్టుకొని గుండె పెట్టుకున్నాం. కానీ రాను అందరం పబ్లిక్ మొత్తం మా బస్సు మొత్తం కలిసి నిలబెట్టుకున్న దాన్ని అందు సాక్ష్యం మేమే.